ఈరోజు వచ్చేసి మనం ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాం అనమాట. సో 72 మిస్ ఓల్డ్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర. సో లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అన్నిటి దగ్గర 3-4 స్టేజెస్ వేసి డ్యాన్సెస్ ఇవన్నీ. సరే మనం చూద్దాం రండి. హాయ్ గాయ్స్, సో ఈరోజు సచివాలయం దగ్గర 72 మిస్ ఓల్డ్ ఫెస్టివల్ జరిగిందనమాట. సో అక్కడ వేరే వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి ఓల్డ్ వైజ్ అందరూ అందమైన బ్యూటీస్ వచ్చారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ మన ట్యాంక్ బండ్ దగ్గర చూసుకుంటే, సో ట్యాంక్ బండ్ మొత్తం ఒక ఫెస్టివల్ లెక్క చేసేస్తారు. సో అక్కడ మొత్తం లొకేషన్స్ మొత్తం లైటింగ్తో ఉంది. అదేవిధంగా మనకి తినడానికి కానీ ఇంకా చూడడానికి కొనడానికి ఏమైనా చాలా బ్యూటిఫుల్గా చేశారనమాట. సో కౌంటర్స్ కూడా మనకి 100 పైగా పెట్టారు. సో ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కటి ఫుడ్ ఐటమ్స్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఇలా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఇలా పెట్టారనమాట. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. నైట్ మాత్రం చాలా కలకలగా ఉంది. అసలు చూస్తా అంటే చూడబుద్ధి అవుతా ఉంది. సో మనకి 10:30 అరౌండ్ 10 ఆ టైం వరకు జరిగిందనమాట. సో కాస్ట్ వచ్చేసరికి కాస్ట్ కూడా చాలా హై లెవెల్లో ఉన్నాయి. సో మనకి బయటతో పోలిస్తే అక్కడ డబుల్ రేట్స్ ఉన్నాయి అనమాట. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ చూడండి, కొత్త డిజైన్స్తో అవి ఫ్రీ అనమాట. చూడండి కింద. సో అందరూ ఏం చేస్తున్నారంటే ఫోటోషూట్ చేస్తున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి 3 స్టేజెస్ వేసారనమాట ఈ ట్యాంక్ బండ్ మొత్తం ఏరియాలో. సో ఒక దగ్గర నాట్యాలు చేస్తున్నారు, ఇంకో దగ్గర సాంగ్స్ పాడుతున్నారు, ఇంకో దగ్గర స్కిట్స్ వేస్తున్నారు, డ్రామాలు వేస్తున్నారు. సో అక్కడ చూస్తా అంటే అందరూ అక్కడే ఎంజాయ్ చేస్తున్నారు అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. అది ఆ లొకేషన్ అట్లా క్రియేట్ చేశారనమాట. అదేవిధంగా అక్కడ ఎల్సిడీస్ ప్యానల్స్ కూడా పెట్టారు. సో సంథింగ్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో నేను చూడలేదన్నమాట అది. సో ఇక్కడ వచ్చేసి అందరూ కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో వచ్చారు. అందరూ వెస్టర్న్ స్టైల్స్, సో ఇండియన్ స్టైల్స్, ఇంకా కొంతమంది వచ్చేసి జోకర్ వేషాలు. సో నాకు తెలిసి అది పార్టీ తరపు నుంచి కావచ్చు. మేబీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు కదా, సో వాళ్ళ తరపు నుంచి వెళ్ళి జోకర్స్, దాని తర్వాత భయపెట్టడానికి దయ్యాల వేషాలు. అంటే భయపెట్టలేదు, కాకపోతే అలా వేసుకొని వచ్చారు. సో కత్తులు ఇలా బాగుంది, చూడడానికి చాలా బాగుంది. కొత్త డిజైన్స్ చేశారనమాట. ఇక్కడ చెట్లకు మాత్రం లైటింగ్ చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఈ కెమెరాలో మాత్రం అంత కనిపించట్లేదు. సో మనం లైవ్లో ఉండి చూస్తే అక్కడి నుంచి వెళ్ళి చాలా బ్యూటిఫుల్ ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో అక్కడ కొత్త ఐటమ్స్, అత్తర్లు, నెయిల్ పాలిషెస్, ఇలా కొత్త ఐటమ్స్ తీసుకొని వచ్చారు. ఆ బాక్సెస్ చూసారా, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి అన్నమాట. అంటే ఒక యూనిక్నెస్ క్రియేట్ చేశారు అక్కడ. యూనిక్నెస్ అనేది క్రియేట్ చేశారు. సో ఒక చిన్న రీఫిల్ టైం వేశారనమాట. చూడండి ఫొటోస్ దిగడానికి. ఇంకా బ్యాక్ సైడ్ కూడా బాగుంది, కానీ అది నేను క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇక్కడ డాగ్స్ కూడా పెట్టారు. మరి దేనికి పెట్టారో నాకు కూడా అంత అర్థం కాలేదు. పైన సంథింగ్ రాసి ఉన్నట్టుంది. సో అప్పుడు నేను అంత అబ్జర్వ్ చేయలేదు. సో మొత్తానికైతే బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ట్యాంక్ బండ్ దగ్గర ఒక యూనిక్నెస్ అనేది క్రియేట్ చేశారు ఈ రోజున. సో అది అనమాట, చాలా బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. సో మొత్తానికైతే ట్యాంక్ బండ్ అండ్ సచివాలయం దగ్గర ఈ విధంగా చాలా బాగా జరిగిందనమాట. సో ఇదనమాట జరిగింది 72 మిస్ వరల్డ్ ఫెస్టివల్. ప్రపంచవ్యాప్తంగా అనేక ఖండాలు, అనేక దేశాలు, అన్ని ఖండాల నుంచి వేయించేసిన ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ వారి దేశాల సంస్కృతిని, సంస్కారాన్ని, భాషను, వేషభూషల్ని మనకు ప్రతిబింబింప చేస్తున్నారు.